ప్రభునందు ప్రియమైన పరిశుద్ధ దేవుని కుమారులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున శుభములు వందనములు. మనందరి ఆత్మలకు తండ్రి అయిన దేవాదేవునికి కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధుడు అయిన ప్రేమ నమ్మకంగా దేవా, ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. గడిచిన కాలం అంతా కూడా నీ కృపలో నీ కాపుదల్లో మమ్మల్ని అందరినీ కూడా కాపాడి మరొక మారు నీ కృపా సన్నిధానంలో కూడుకొని నేను స్తుతించడానికి మేమపరచడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. అయ్యా, విత్తపడుతున్న వాక్యం ద్వారా నీకు మహిమకరంగా తండ్రి సత్యాన్ని తెలుసుకొని వాక్యానుసారంగా జీవించుటకు నీ ఆత్మ సహాయం ద్వారా చెప్తున్న నాకును వింటున్న బిడ్డలకు కూడా నీ ఆత్మను అనుగ్రహించి వాక్యానుసారంగా జీవించుటకు ఆత్మీయతలో బలపడటకు నీ కృపతోడుగా ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున యొక్క ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా మరొక మారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున శుభములు వందనములు. మనందరి ఆత్మలకు తండ్రి అయిన దేవదేవునికి కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, ఈరోజు మనము ఒక ప్రత్యేకమైన అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం. పిల్లరా, ఏమిటంటే మరి ఈరోజు మనము నేర్చుకునే అంశము బైబిల్ గ్రంథము చదివే విధానంలో మరి అనేక కోణాలు ఉన్నాయి. దాంట్లో ఒక అంశాన్ని మనము ఈరోజు నేర్చుకుందాం. పిల్లరా, ఏంటి అంటే ఈరోజు మనం నేర్చుకునే అంశం క్రీస్తు సంఘంలో కుక్కలు ఉన్నాయా అనే ఈ యొక్క అంశాన్ని మనము నేర్చుకుందాం. పిల్లరా, ఇక్కడ మనము పరిశీలన చేసుకున్నట్లయితే ఈ మాట ఎవరన్నారు, దేని గురించి అన్నారు, మరి ఎందుకు అనాల్సిన అవసరం ఉన్నది, మరి ఈ సంగతులు ఈరోజు మనము బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. పిల్లరా, అక్కడ అయితే ఇక్కడ మనము కుక్కలు అనేది పరిశీలన చేసుకున్నట్టయితే నిజంగా కుక్కల గురించి మాట్లాడుతున్నారా బైబిల్ గ్రంథంలో, లేకపోతే కుక్కలు వంటి స్వభావం ఉన్న వ్యక్తులను గురించి చెప్పబడుతున్న మాటలు ఇవి అనే విషయాన్ని గురించి మనము బైబిల్ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటల్ని మనము పరిశీలన చేసుకొని ముందుకు సాగే ప్రయత్నము చేద్దాం. పిల్లరా, ఇక్కడ మనము మొట్టమొదట వాక్యాన్ని పరిశీలించినట్టయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ పౌలు గారు చెప్తున్న మాటను మనము చదివినట్టయితే, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్త ఉండుడి, ఈ ఛేదన ఆచరించు వారి విషయమై జాగ్రత్త ఉండుడి అని చెప్పేసి అంటుండే. ఈ వచనంలో మనకు అర్థమైంది ఏంటంటే కుక్కల విషయమై జాగ్రత్త ఉండుడి అంటే నిజంగా కుక్కల గురించి మాట్లాడుతుండా ఇక్కడ, మరి దేని గురించి మాట్లాడుతుంది? నిజంగా కుక్కల గురించి కాదు, కానీ కొంతమంది వ్యక్తుల గురించి మాట్లాడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అదే మనం ఇంకోసారి రిఫరెన్స్ చదువుకున్నట్టయితే అక్కడ కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి అంటూ ఒక మాట అంటుండు. మళ్ళీ పౌలు గారు ఏమంటుండు? దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్త ఉండుడి. ఏం చెప్తా ఉన్నాడు? ఏ కుక్కల గురించి చెప్తా ఉన్నాడు ఇక్కడ అంటే నిజంగా కుక్కలను గురించి కాదు చెప్పబడుతుంది, వ్యక్తులను గురించి చెప్తుండు. ఎవరు అంటే దుష్టులైన పనివారిని గురించి జాగ్రత్త ఉండుడి. కొంతమంది వ్యక్తులు కుక్కలతో పోలుస్తూ ఉన్నాడు పౌలు గారు సంఘంలో. ఇప్పుడు మనకు తెలుస్తుంది పిల్లరా, అంటే కొందరు వ్యక్తుల్ని కుక్కల వంటి స్వభావం ఉన్న వ్యక్తుల్నిగా పోల్స్తూ మరి పౌలు గారు అక్కడ సంఘంలో బోధించినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ మనము ఈ కుక్కల వంటి స్వభావము కలిగిన కొన్ని వ్యక్తుల గురించి మరి వాక్యంలో కొన్ని రెఫరెన్స్ మనము చూసుకుంటే పిల్లరా, చాలా రెఫరెన్స్ ఉన్నాయి. కొన్ని రెఫరెన్స్ మనము ఇక్కడ పరిశీలన చూసుకుంటే కుక్క యొక్క స్వభావము ఏమిటి అనేది మనం తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది పిల్లరా. ఇక్కడ మనము పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయములో చూసుకున్నట్టయితే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే పిల్లరా, కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడగబడిన పంది బురదలో తొలినట్టు, కడగబడిన పంది బురదలో
బురదకు దొల్లుటకు మళ్ళినట్టు అను నిజమైన సామెత చొప్పున వీటిని సంభవించాను. అంటే ఇక్కడ మనకు కావాల్సిందంటే కుక్క తన వాంతికి తిరిగినట్టు కడగబడిన పంది బురదకు మళ్ళినట్టు. అంటే కుక్క ఏం చేస్తుంది, తన వాంతి చేసి మళ్ళా ఆ వాంతికి తిరుగుతుంది అనే విషయాన్ని పేతురు గారు చెప్తున్నాడు. అంటే వ్యక్తులు కూడా విడిచిన స్వభావాన్ని మళ్ళీ పట్టుకునే అవకాశం ఉన్నది అని. ఇంకా మనము సామెతల్లో చూసుకున్నట్టయితే అక్కడ 26వ అధ్యాయంలో పిల్లల సామెతలు 26వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకున్నట్టయితే అక్కడ కూడా తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరిగిన కుక్కతో సమానుడు అంటున్నాడు. ఏమంటుండే ఇక్కడ, తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు అని వాక్యం సెలవిస్తుంది పిల్లరా. అంటే చూడండి ఇక్కడ ఇంకా మనము చదువుకున్నట్టయితే ఇక్కడ యెషయా గ్రంథంలో కూడా చూసుకున్నట్టయితే యెషయా గ్రంథంలో మనము 56వ అధ్యాయంలో మనం చదువుకుంటే 11వ వచనంలో కూడా అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, కుక్కలు తిండికి ఆతురత పడును, ఎంత తినను వాటికి తృప్తి లేదు. కుక్కలకు ఏం చేస్తుందట, కుక్కలు తిండికి ఆతురత పడును, ఎంత తినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేన్ని వివేచింపజాలరు, వారందరూ తమకిష్టమైన మార్గంను పోదురు, ఒకడు తప్పకుండా అందరూ సప్రయోజనమే విచారించుదురు అని చెప్పేసి అంటున్నాడు. ఇంకా మనం ఇక్కడ చూసుకుంటే యెషయా గ్రంథము ఇంకా ఇది 10వ వచనంలో కూడా వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మూగ కుక్కలు మురగలేరు అని చెప్పేసి అంటున్నారు. అంటే మూగ కుక్కలుగా చెప్తా ఉన్నారు. కొన్ని ఇట్లా మరి కుక్కల గురించిగా మనకు చెప్పబడుతున్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం పిల్లరా. ఇంకా మనం చూసుకున్నట్టయితే కీర్తనలో కూడా చెప్పబడుతున్న మాట కీర్తనలో కూడా ఉంటుంది. 59వ కీర్తనలో కూడా చెప్పబడుతున్న మాట 6వ వచనం మనం చదువుకున్నట్టయితే ఇక్కడ 6వ వచనము అయితే అక్కడ కూడా చెప్పబడుతున్న మాట, సాయంకాలమున వారు మరలా వచ్చేదరు, కుక్క వలె మొరుగుచు పట్టణం చుట్టూ తిరుగుదురు అని చెప్పేసి అంటుండ్రు. కుక్క వలె మొరుగుచు అంటే కుక్క వంటి స్వభావము ఉన్న వ్యక్తులను గురించి మాట్లాడుతున్నట్టుగా మనకు బైబిల్లో అర్థమవుతుంది. 59:14 సాయంకాలం వారు మరలా వచ్చేదరు, కుక్క వల్లే మురుగుచు పట్టణం చుట్టూ తిరుగుదురు అని చెప్పేసి చెప్పబడుతుంది. అయితే పిల్లల అపోస్తులైన పౌలు అంటా ఉన్నాడు, మరి ఏమంటున్నాడు, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి అంటా ఉన్నాడు పౌలు గారు. ఏ కుక్కలను గురించి జాగ్రత్తగా ఉండమంటుండు, మరి ఏ కుక్కలను గురించి ఏ కుక్కల విషయమై జాగ్రత్త ఉండు అని చెప్పేసి అంటా ఉన్నాడు. అంటే దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్త ఉండు అని చెప్పబడిన మాట మనము చూస్తూ ఉన్నాం. ఎవరి గురించి చెప్పబడింది ఈ మాట అంటే ఎవరి గురించి చెప్పాడు పౌలు గారు? మరి పౌలు ఈ మాట ఎవరిని ఉద్దేశించి చెప్పాడు? అప్పుడు పౌలు జీవించిన కాలంలో అనగా మొదటి శతాబ్దంలో కాలంలో పౌలు చెప్తున్న అటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఈ మాటలు ఎవరిని గురించి చెప్తా ఉన్నాడు, ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు, ఎవరు ఈ కుక్కలు, ఎవరు ఈ కుక్కలు, ఎందుకు చెప్పాల్సిన అవసరం వచ్చింది, ఎందుకు చెప్పాడు అసలు పౌలు గారు, ఎవరి గురించి చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అసలు, దీని గురించి మనము ఈరోజు నేర్చుకోవాల్సిన అవసరము ఎంతకైనా ఉంది పిల్లరా. ఇక్కడ మనం పరిశీలన చేసుకున్నట్టయితే పౌలు ఈ మాట ఎవరి గురించి ఉద్దేశించి చెప్తున్నాడని అనేసి మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఇక్కడ పేతురులో ఏమంటుండో, కుక్క తన వాంతికి తిరిగినట్టు కడగబడిన పొంది బురదలో దొల్లినట్టుగా అంటున్నాడు. కుక్క తన వాంతికి తిరిగినట్టు అని చెప్పబడిన మాట ఎవరిని ఉద్దేశించి చెప్తా ఉన్నాడు? కుక్క మరి తన వాంతికి తిరిగినట్టు అనేసి వ్రాయబడింది కదా. కాబట్టి దీని గురించి మనము ఆలోచన చేస్తే పౌలు ఆ మాట ఆ కాలానికి కుక్క లాంటి స్వభావం కలిగినటువంటి వారు ఎవరి గురించి పౌలు ఆ మాటను ఆ కాలాన్ని గురించి చెప్తా ఉన్నాడు. వాంతికి తిరగడం అంటే ఏమిటి అసలు? వాంతికి తిరగడం అంటే ఏంటి అంటే అప్పుడున్న కాలంలో ప్రజలు దేన్ని విడిచిపెట్టారు,
దేన్ని విడిచిపెట్టి మరలా దేని వైపు తిరుగుతూ ఉన్నారు, మరలా దాని వైపు తిరుగుతున్నారు. ఇది మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే విడిచిపెట్టారో లోకము లేక ఏదైతే కక్కేశారో మరలా ఆ కక్కేసిన దాని వైపు, విడిచిపెట్టిన దాని వైపు, మళ్ళా అవసరం లేని దాన్ని మరి దాన్ని అత్తుకుంటున్నారా? కుక్క తను వాంతి చేసిన దానిలాగా విడిచిపెట్టిన దాన్ని మళ్ళీ మాకు అదే కావాలని చెప్పేసి దాన్ని అత్తుకుంటున్నారా? ఏది మరి ఈ దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి పౌలు గారు అంటున్నారు. పిల్లరా, ఒక్క సంగతి మనం ఆలోచన చేసుకుంటే ఒక వ్యక్తిని గురించి కానీ ఉద్దేశించి కానీ, లేక ఒక డినామినేషన్ని ఉద్దేశించి కానీ, ఒక సంఘాన్ని ఉద్దేశించి కానీ మేము చెప్పడం లేదు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్పబడుతుంది? అసలు ఈ కుక్కల విషయమై జాగ్రత్త ఉండు అని చెప్పేసి జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో చెప్తా ఉంది కదా. అది మేము ఎవరినో వ్యక్తుల్ని కాదు ఉద్దేశించి, కానీ బైబిల్లో మరి ఎవరిని ఉద్దేశించి చెప్తా ఉంది అనే విషయాన్ని మీ ముందుకు తీసుకురావడానికే మేము ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నామే తప్ప ఒక సంఘాన్ని గురించి, ఒక డినామినేషన్ గురించి, ఒక వ్యక్తిని గురించి ఉద్దేశించి మేము చెప్పడము లేదు. కానీ ఇది మీకు తెలవాలి, ఇది మీకు తెలవాలని మీ ముందుకు క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయడం వలన అనేకమైన ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ప్రయాసంతో మీ ముందుకు తీసుకురావాలని ఇటు మెసేజ్ మీ ముందుకు తీసుకురావడము జరుగుతుంది పిల్లరా. కాబట్టి ఆలోచించండి, వినండి, విని వాక్యానికి లోబడి ఆత్మీయతలు బలపడడానికి ప్రయత్నం చేయండి. పౌలు చెప్పినటువంటి మాటకు అర్థం ఏంటి అసలు అది మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను పిల్లలు. అదే అంతేగాని ఫలానా వ్యక్తిని గురించి అని నేను ఎవరిని ఉద్దేశించి చెప్పడము లేదు పిల్లలు. మరి ఎవరిని ఉద్దేశించి చెప్పడానికి ప్రయత్నం చేయడం లేదు. కానీ అయితే ఇక్కడ మనము చెప్పబడింది సాత్వికంతో అంగీకరించడానికి లేక పరిశీలించడానికి ప్రయత్నం చేస్తూ ముందుకు సాగాలని నేను క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుతున్నాను. అయితే ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే పౌలు ఆ మాట చెప్పిన కాలము లేక సందర్భము, సంఘంలో ఏం జరుగుతుంది, అప్పటికి పౌలు ఈ మాట ఎందుకు చెప్పాల్సినటువంటి అవసరం వచ్చేసింది అనేది ఒక్కసారి మనము పరిశీలన చేసుకున్నట్టయితే పిల్లరా, పరిశీలన చేసుకున్నట్టయితే సంఘము విస్తరించబడుతున్న సమయంలో, సంఘం విస్తరించబడుతున్నటువంటి కాలాన క్రీస్తు సంఘము ప్రారంభింపడానికి కారణము ఏమిటంటే అప్పటికి ఇజ్రాయిళ్లకు దేవుడు మోసే ద్వారా మరి ఏమిచ్చాడు అంటే, మోసే ద్వారా ఇవ్వబడినది ఆజ్ఞ, ధర్మశాస్త్రము ఏదైతే ఉందో ఆ ఆజ్ఞను దేవుడు యేసుక్రీస్తు ద్వారా కొట్టివేయడం అనేది జరిగింది, లేక యేసుక్రీస్తు శిలువలో కొట్టివేశాడు. అయితే పిల్లరా, దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచించినటువంటి ప్రవచనం నెరవేర్పు రాబో దినాల్లో నేను ఇజ్రాయేళ్లకు ఇంటి వారితోనూ కొత్త నిబంధన దినంలో వచ్చుచున్నవి అని చెప్పేసి మరి దేవుడు అది కూడా చెప్పాడు. మరి ఇదిగో నేను ఇజ్రాయేల్ వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు అని చెప్పేసి ఐగుప్తుల నుండి వారిని రప్పించుటకై నేను వారి చేయి పట్టుకున్న దినమున వారి పితరులతో చేసినటువంటి నిబంధన కాదు అని చెప్పేసి మరి బైబిల్ గ్రంథంలో రాయబడింది. నేను వారి పెనిమిటిన ఎందును వారు ఆ నిబంధన భంగం అయితే ఆ నిబంధన ఏదైతుందో అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అయితే ఆ నిబంధన ఏదైతే పాత నిబంధన చేయబడిందో ఆ నిబంధన భంగం చేసుకున్నారు. అయితే ఈ దినంల తర్వాత నేను ఇజ్రాయేల్ వారితోను యూదా వారితోను చేయబో నిబంధన ఇదే, వారి మనసుల మీద నా ధర్మ విధులను చేయదును, వారి హృదయముల మీద దాన్ని వ్రాసేదను, యెహోవా వాక్కు ఇదే అని నేను వారి దేవుని యందును వారు నా ప్రజల యందురు అని చెప్పేసి మరి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది పిల్లలు. అదే మొదటి నిబంధన ఏదైతే ఉందో ఆ మొదటి నిబంధనలో లోపం లేనిదైతే మరి దేవుడు రెండో నిబంధన ఎందుకు చేస్తాడు అని చెప్పేసి కూడా బైబిల్ గ్రంథంలో ఉంది. కనుక దేవుడు ప్రవక్తల ద్వారా ఈ మాటలు చెప్పబడిన చెప్పాడు. చెప్పబడిన ఆ మాట నెరవేర్పు
పొందింది. హెబ్రీ పత్రికలో ఆల్రెడీ రాయబడిన ప్రకారం. అయితే అవన్నీ ఇప్పుడు మనం పరిశీలించుకుంటే చాలా రిఫరెన్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో దేవుడు మోసే ద్వారా ఇజ్రాయేళ్లకు ఇచ్చిన ధర్మశాస్త్రము యేసుక్రీస్తు సిలువలో కొట్టివేయబడిన తర్వాత కొత్త నిబంధన ఇచ్చాడు. ధర్మశాస్త్రం యేసుక్రీస్తు సిలువలో కొట్టివేసిన తర్వాత కొత్త నిబంధన వచ్చింది. ఎలా అంటే యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళాడు. తండ్రి చేత వాగ్దానం చేయబడిన కృపావరములు ఏవైతే ఉన్నదో పరిశుద్ధాత్మను గురించిన వరము పొందుకొని అది మరి అపోస్తులు పరిశుద్ధాత్మను తండ్రి వలన పొందుకొని మరి ఆ కృపావరములను అనుగ్రహించి పరిశుద్ధాత్మ ద్వారా పొందుకున్నటువంటి అపోస్తులు అంటే పరిశుద్ధాత్మ మరి అపోస్తుల మీద కుమ్మరేయడం ద్వారా ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి అపోస్తులు మరి పరిశుద్ధాత్మ ద్వారా సంఘానికి కొత్త నిబంధన గురించిన అటువంటి సంగతులను ప్రకటించారు, సిద్ధపరిచారు, స్థిరపరిచారు అని చెప్పేసి బైబిల్లో రాయబడింది. ఇలాంటి పరిస్థితుల్లో జరిగింది ఏంటంటే ధర్మశాస్త్రంను యేసుక్రీస్తు సిలువలో కొట్టివేసినాక కూడా ఇజ్రాయెల్ వారు ప్రత్యేకంగా దూరం వాళ్ళ ఏమంటున్నారు అంటే ఇంకా ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదు, ధర్మశాస్త్రం ఇంకా అమల్లోనే ఉంది అంటూ ఉన్నారు. కాబట్టి పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మను పొందుకున్న పేతురు ఏమంటున్నాడు అసలు అంటే పొందుకున్న పేతురు ఏమంటుండు? పెంతెకొస్తు దినం పండుగ రోజున యెరూషలేములో వాక్యము బోధిస్తూ ఉన్నాడు. వాక్యము బోధిస్తున్నప్పుడు హృదయంలో నొచ్చుకున్న వారు మరి పేతురు వద్దకు వచ్చి అయ్యలారా మేము ఇప్పుడు ఏం చేద్దాము అని చెప్పేసి మరి వాళ్ళు ప్రశ్నిస్తారు. అడిగితే అప్పుడు పేతురు ఏమంటుండు? మీరు సున్నతి చేయించుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నాడా? సున్నతి చేయించుకోండి అని చెప్పి పేతురు చెప్తున్నాడా? మరి ఏమని చెప్పారు అంటే మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారు, రక్షింపబడతారు అని చెప్పేసి పేతురు గారు మరి మొదటి శతాబ్దంలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్న పేతురు మరి సంఘములో ఈ విధంగా ప్రకటించినట్టుగా తెలుస్తూ ఉన్నది. అంటే ధర్మశాస్త్రము అంటే ఇప్పుడు రక్షణ దేంట్లో ఉందని నేను చెప్తా ఉన్నాను. పేతురు గారు ఎందులో ఉన్నది? సున్నతి పొందడం వల్ల రక్షణ ఉన్నదని చెప్పిండా? మరి ఏం చేయాలని దేనివల్ల రక్షణ ఉన్నదని చెప్తున్నారు? యేసుక్రీస్తు నామములో పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొంది అప్పుడు మీరు రక్షింపబడతారు అని చెప్పేసి పేతురు గారు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. ఆ మాట విన్నవారు ఆ రోజు ఇంచుమించు సుమారు 3,000 మందికి పైగా మరి సంఘంలో చేర్చబడ్డారు. అంటే బాప్తిసం పొందుకున్నట్టుగా మనము బైబిల్ గ్రంథంలో చూడగలుగుతాం పిల్లరా. అయితే ఇలా జరుగుతున్నటువంటి క్రమంలో యేసుక్రీస్తు సిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు అని నమ్మలేనటువంటి వారు చాలామంది ఆ రోజుల్లోనే సంఘంలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది పిల్లల. సంఘంలో చేర్చబడిన వారు ఉన్నారు, ఇంకా మనము ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదు, అమల్లోనే ఉంది అని నమ్మేటువంటి వాళ్ళు పరిస్థితి గురించి పౌలు గారు అందుకనే చెప్తా ఉన్నాడు. ఎందుకంటే వారు ఏమంటున్నారంటే ఇక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో అందుకే పౌలు గారు చెప్తున్నారు, మరియు వారి మనసులు కఠినంలాయను. ఎందుకు కఠినంలాయని వారి మనసులు అంటే వారు గనక నేటి వరకు పాత నిబంధన చదువుతున్నప్పుడల్లా అది క్రీస్తునందు కొట్టివేయబడినని తేటపరచబడక ఆ ముసుకే వారి యందు నిలిచి ఉన్నది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అందుకనే పౌలు ఈ మాట చెప్పేవారు. ధర్మశాస్త్రము సిలువలో కొట్టివేశాడు. ధర్మశాస్త్రము కొట్టివేయకపోతే సంఘములో లేక కొత్త నిబంధన అనేది రాదు. ఎందుకంటే ఒకేసారి 2 నిబంధనలు అనేటివి పని చేయవని చెప్పేసి మనం తెలుసుకోవాల్సిన, అమల్లో ఉండవని చెప్పేసి మనం తెలుసుకోవాల్సిన అవసరము ఉంది పిల్లడ. అయితే దేవుడు నేను కొత్త నిబంధన చేస్తానని చెప్తున్నాడు కనుక మొదటి నిబంధనలో లోపం లేకపోతే రెండవ దానికి అవకాశము ఉండనేరదు. అయితే ఈ పరిస్థితుల్లో పౌలు ఎన్నో రీతులుగా అప్పుడున్నటువంటి ప్రజలకు మరి చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే పిల్లల, పౌలు ఏమని చెప్తా ఉన్నాడంటే ధర్మశాస్త్రం క్రీస్తులో కొట్టివేయబడిందని, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును నిన్న ద్వేషం అనగా విద్రూపకమైన ఆజ్ఞలను మరి కొట్టివేయడం వల్ల మన ఉభయులను ఏకం చేశాడు. అంటే ఇప్పుడు ఎవరిని ఏకం చేశారు? అన్యుల్ని
మరి ధర్మశాస్త్ర సంబంధులు ఏవైతే ఉన్నారో మరి యూదుల్ని అంటే ఇజ్రాయెల్ని ఏకం చేశాడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అయితే ఇదే విషయం ఏది ఎక్కడ అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఆయన మన సమాధానం ఉండి మీకును మాకును ఉండిన ద్వేషం అనగా విద్రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు ఎవరు యేసుక్రీస్తు తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులని ఏకం చేశాను అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము ఇందులో యూదుడని లేదు, గ్రీస్ దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, మీరందరూ ఏకముగా ఉన్నారు అని చెప్పేసి పౌలు గారు చెప్తున్నారు. ఈ పౌలు చాలా సందర్భంలో ఎందుకు చెప్పాల్సిన వచ్చిందంటే ధర్మశాస్త్రం క్రీస్తులో కొట్టివేయబడింది కాబట్టి మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా తీర్చిబడేవారో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడతారు అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి పిల్లరా ఇప్పుడు ఇజ్రాయిల్ మరి ఏమంటా ఉన్నానంటే కొందరు రక్షణ ఏదైతే రక్షణ సహోదరులరా ఇజ్రాయిల్ అందుకనే పౌలు గారు చెప్తా ఉన్నారు వాళ్ళ గురించి కూడా వాపోతూ ఉన్నారు. ఎవరి గురించి? యూదుల గురించి కూడా. అందుకని ఇందులో యూదులు అని గ్రీస్ దేశస్థం లేదు అని చెప్పేసి అంటున్నాడు. అందుకని ఇజ్రాయిల్ గురించి కూడా మరి పౌలు గారు వాపోతున్నాడు. ఎందుకు? వాళ్ళు రక్షణ పొందాలని. అందుకని ఇక్కడ చెప్తూ ఉంటాడు. ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1 నుంచి 3 వచనంలో అక్కడ చెప్తూ ఉంటాడు. ఏంది? సహోదరులారా ఇజ్రాయేలు రక్షణ పొందవాలని నా హృదయాభిలాష వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నది. నా హృదయాభిలాష దేవునికి చేయ ప్రార్థన ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారి గురించి సాక్ష్యం ఇచ్చుతున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసరమైనది కాదు. ఎలైనగా వారు దేవుణ్ణి నీతి నెరగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు అని చెప్పేసి అంటున్నాడు. వాళ్ళ స్వనీతిని స్థాపిస్తున్నారు కానీ దేవుని నీతికి లోబడడం లేదు అని చెప్పేసి చెప్పేస్తున్నాడు. ధర్మశాస్త్రము మూలంగా ఎవడును నీతిమంతుడుగా తీర్చబడని చెప్తే ఇంకా ధర్మశాస్త్రం అమల్లో ఉన్నదని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఆ కాలంలో ఉన్నది. పిల్లరా తీర్చబడక ముందు అంటే ధర్మశాస్త్రం ఎవరు నీతిమంతులు తీర్చబడ అంతకు మునుపు ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలోనే ధర్మశాస్త్రము విన్నవారు దేవుని దృష్టికి నీతిమంతులుగా కారు కానీ ధర్మశాస్త్రములను అనుసరించి ప్రవర్తించేవారే అంటే ఎప్పుడు ధర్మశాస్త్రం నెరవేర్చిన వారు అవుతారు అంటే ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు గారు కానీ ధర్మశాస్త్రం విని దాన్ని నెరవేర్చిన వారే దేవుని దృష్టికి నీతిమంతులుగా అవుతారు. అయితే అక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఎవరైతే క్రీస్తులో ధర్మశాస్త్రము కొట్టివేయబడిన లేదని అనేసి వాళ్ళు మనసులు కఠినం చేసుకున్నారో మరి అనేది మనము తెలుసుకున్నాం. వారి అంటే ధర్మశాస్త్రము క్రీస్తులో కొట్టివేయబడలేదని చెప్పేసి ఆ నిబంధన చదివినప్పుడల్లా ఇంకా వారి మనసులను కఠినములు చేసుకుంటున్నారు. వారి మీద ముసుగు నిలిచి ఉన్నది అని చెప్పేసి వాళ్ళ మీద ఉంచుకొని ఉన్నారు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. క్రీస్తు సువార్తకు వేరుగా భిన్నమైన సువార్త అనేది మరి ప్రకటించబడుతుంది. ఇప్పుడు అదే మరొక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరిచే వారు కొందరు ఉన్నారు సంఘంలో అని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్రీస్తు సువార్తకు బదులుగా మరొక సువార్తను భిన్నమైన సువార్తను సంఘంలో ప్రకటిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. వీళ్ళే మరి క్రీస్తు దగ్గరికి రానిచ్చకుండా వీళ్ళు క్రీస్తు దగ్గరకు రానివ్వరు. వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఎవరో కొందరు వచ్చేసి భిన్నమైన సువార్తను ప్రకటించేటువంటి పరిస్థితి నేడు సంఘంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే విడిచిపెట్టేశారో దేన్ని ద్వారా అయితే నీతిమంతులుగా తీర్చబడమో మళ్ళీ దాన్ని అనుసరించాలి అని చెప్పే పరిస్థితి కొందరు జరిగిస్తూ ఉన్నట్టుగా సంఘంలో మనం చూస్తాం. ఇలాంటి వాళ్ళ కోసము పౌలు ఏమంటున్నాడంటే కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి అని చెప్పేసి మరి పౌలు గారు చెప్తా ఉన్నారు. పిల్లరా ఏదైతే ధర్మశాస్త్రం వలన అయితే నీతిమంతులుగా తీర్చబడలేకపోతున్నామో ఆ ధర్మశాస్త్రం మరలా బోధించేటువంటి పరిస్థితి మరి సంఘంలో ఉంది. పిల్లలు అందుకనే పౌలు అంటున్నాడు, నా పిల్లల క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పరచేవాడి వరకు మళ్ళా మీ విషయమే ప్రసవ వేదన పడుచున్నాను అని చెప్పేసి అంటున్నాడు. ఒకసారి ప్రసవ వేదన పడ్డాడు ఆల్రెడీ. అలాంటి ప్రసవ వేదన పడ్డప్పటికి కూడా మళ్ళా
మరి భిన్నమైన సువార్త అనేది సంఘంలో ప్రకటించబడుతుంది. కాబట్టి నేను మరలా ప్రసవ వేదన అనేది నాకు వస్తుందని చెప్పేసి చెప్తుంది. ఎందుకు జరగవలసి వచ్చింది అనేసి మనం ఆలోచించినటువంటి పరిస్థితి ఉంది. క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడి వరకు మరలా మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నదని పౌలు అంటున్నాడు. ఈ మాటకు అర్థం ఏంటి అంటే పిల్లల, ఇంతకు ముందే క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడిన తర్వాత ఏర్పడిన స్వరూపం మీరు పోగొట్టుకోనుట వలన మరలా మీ విషయమై నేను ప్రసవ వేదన పడాల్సిన అవసరత వస్తుంది అని చెప్పేసి పౌలు ఆ యొక్క మాటకు అర్థం. ఇలా ఎందుకు జరిగిందంటే క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడక నాకు ఆశ్చర్యము కలుగుచున్నది. అది మరొక సువార్తను కాదు కానీ క్రీస్తు సువార్తను చెప్పుకొని మిమ్మల్ని కలవరపరచేవారు కొందరు ఉన్నారు అని చెప్పేసి గలతీ 1:6 చెప్తా ఉన్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొందరిని కలవరపరుస్తూ ఉన్నారు, చెడగొడుతున్నారు. ఇలాంటి వాళ్ళు గురించి పౌలు చెప్తా ఉన్నాడు. పిల్లరా, కుక్కల విషయమై జాగ్రత్త ఉండండి, కుక్కలు ఉన్నాయని అంటున్నాడు. ధర్మశాస్త్రం వలన మరి నీతిమంతులుగా తీర్చబడలేము అనేసి క్రీస్తు దగ్గరకు వచ్చినటువంటి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అన్ని జనుల నుండి క్రీస్తు దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళను చెడగొడుతూ ఉన్నారు. కొంతమంది పౌలు బోధలు విని క్రీస్తు నందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళను వేరే వాళ్ళు వచ్చి భిన్నమైన సువార్త ప్రకటించినటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. మరలా మర్చిపోయేటువంటి పరిస్థితి మర్చిపోయేటువంటి పరిస్థితి. అందుకే పౌలు చెప్తున్నాడు ఏంటంటే, మనం పరిశీలన చేసుకుంటే ఆ కాలం అయితే మీరు దేవుణ్ణి ఎరిగిన వారు, నిజముగా దేవుళ్ళు కాని వారిని మీరు పూజిస్తారు అని దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారు, మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు కనుక బలహీనమైన నిష్ప్రయోజనమైన మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా, మునుపటి వాటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా అని చెప్తే, మీరు దినములు, మాసములు, ఉత్సాహ కాలములు, సంవత్సరములు ఆచరించు మీ విషయమై నేను పడిన కష్టమును వ్యర్థమైపోయేమో అని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇక్కడ గలతీ 4:8-11 మనం చూసుకున్నట్టయితే అక్కడ చెప్పబడుతున్న మాటలు పిల్లరా. అంటే ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు ఎక్కడి నుంచి ఎటు పోతున్నారు? ఆ కాలం మంది అయితే మీరు దేవుని ఎరగని వారు, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటారు. కానీ ఇప్పుడును మీరు దేవుని ఎరిగిన వారు, అంటే దేవుని ఎరిగిన తర్వాత మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు కనుక బలహీనమైనవైన నిష్ప్రయోజనమైనవైనా మూల పాఠముల తట్టు మరలా ఏం చేస్తుండ్రు? తిరగనేలా అంటుండు. మూలపాఠం మరలా తిరగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులు ఉండగోరనేలా అని చెప్పేసి అంటున్నాడు. పాఠముల తట్టు తిరుగుతూ ఉన్నారట. ఏంటి పిల్లరా మూల పాఠములు? దేని గురించి మరి పౌలు గారు వాపోతూ ఉన్నారు? మూల పాఠముల తట్టు తిరుగుతూ ఉన్నారు అని చెప్పేసి మనం పరిశీలించుకుంటే పిల్లరా, ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనం నుంచి మనం చదువుకుంటే, 6 నుంచి కిందికి చదువుకుంటే అక్కడ మనకు అన్నీ తెలుస్తూ ఉంటాయి పిల్లరా. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకునుడి అని చెప్తూ, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి అని చెప్తున్నాను. మిమ్మల్ని చెరపట్టుకొని వాడెవడైనా ఉండుడని అంటే మూల పాఠముల తట్టు
చెరపట్టుకొని పోయేవాడు ఎవరైనా ఉంటాడేమో అని చెప్పేసి జాగ్రత్త ఉన్నాడు. ఎలాగనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయనందు మీరు సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. మీరును క్రీస్తు సున్నతి అందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయనందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది సంఘంలో అంటే వాళ్ళు ఏం చేస్తుండ్రు, వాళ్ళు ఇక్కడ పౌలు సువార్త ప్రకటించి వెళ్తూ ఉంటే వాళ్ళు మరి మీరు ఏ విధంగా రక్షణ పొందిరు? బాప్తిసం పొందడం వల్ల కాదు రక్షణ, మీరు సున్నతి పొందితేనే కానీ మీరు రక్షింపబడరు అని చెప్పేసి ప్రకటిస్తున్నటువంటి మాటలు అక్కడ సంఘంలో జరుగుతున్నాయి. కాబట్టి అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తేనే మరి మీరు రక్షింపబడతారని చెప్పేసి కొందరు యూదుల్లో నుండి బయలుదేరారా. మరి ఎక్కడైతే పౌలు గారు సువార్త ప్రకటిస్తూ వెళ్తున్నాడో ఆ సువార్తను చేర్పేటువంటి పరిస్థితి సంఘంలో ఏర్పడింది పిల్లరా. అందుకనే ఇక్కడ పౌలు గారు ఈ విషయాలు చెప్తా ఉన్నారు. ఏమంటూ ఉన్నారు అంటే, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు అని చెప్తూ ఏం చెప్తా ఉన్నాడు 11వ వచనంలో, మీరు క్రీస్తు సున్నతి అందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావంను విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొంది ఉన్నారు. చేతులతో చేయబడిన సున్నతి పొంది ఉన్నారు ఇప్పుడు క్రైస్తవులు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతుల నుండి లేపిన దేవుని ప్రభావం అందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి అని చెప్పేసి అంటుండు. అంటే ఇప్పుడు శరీరేచ్ఛలతో కూడిన సున్నతి కాకుండా మరి ఎలా అంటే చేతులతో చేయబడిన సున్నతి, ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి మనము పొందుకున్నాము అని చెప్పేసి అంటూ ఉన్నాడు. మరియు ఇక్కడ ఏమంటుండు, మృతులతో విశ్వసించడం వల్ల ఆయన ద్వారా మనం లేపబడినాం అని చెప్పేసి అంటుండు. 12వ వచనం, మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక యునుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిల్వకు కొట్టి దాని మీద చిరేవాతను తుడిచివేసి మనకు అడ్డు లేకుండా దాన్ని ఎత్తివేసెను అని చెప్పేసి చెప్తా ఉన్నాడు పిల్లరా. ఏం చేసిండు దేవుడు? ఏం చేసిండు అంటే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పబడింది పిల్లరా. ఏం చేసిండు అంటే ఇక్కడ మనకు మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా ఏం చేసిండు? దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములను క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులకును అధికారులకును నిరాయుధులుగా చేసి సిలువ చేత జయస్తంతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనపరచును అని చెప్పేసి అంటుండు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి మనం ఏదైతే సున్నతి పొందక అపరాధులమవుతున్నామో ఆ సున్నతి అనే దాన్ని ఏదైతే ఉందో దాన్ని ఆ చేవ్రాతను తన మేకులకు సిల్వకు కొట్టి దాన్ని తుడిచివేశాడు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పబడింది పిల్లరా. కాబట్టి ఏమంటున్నాను, అన్నపానముల విషయమైనను పండుగల విషయంలోనూ విశ్రాంతి దినం అను వాటి విషయంలోనైనను మీరు తీర్పు తీర్చనివ్వనికి అవకాశం ఇవ్వకూడదు. ఇవి రాబో వాటి ఛాయ కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇంకా అతి వినాయశక్తులని దేవదూతల ఆరాధన యందు ఇచ్చగలిగి తాను చూసిన వాటిని గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. తన శరీరం సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును అత్తుకొనని వాడెవడైనను మీ బహుమానమును అపహరింపనీయకుడి అని చెప్పేసి ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరమును కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినది దేవుని మూలంగా కలుగు వృద్ధిలో అభివృద్ధి పొందుతున్నది అని చెప్తున్నారు. దేవుని వలన కలుగు వృద్ధిలో అభివృద్ధి పొందుతుంది. ఎప్పుడు శిరస్సును అత్తుకొని ఉండాలి. కాబట్టి ఏం చెప్తుండు, అతి విషయాశక్తుడై దేవదూతల ఆరాధన ఎందు ఇచ్చరిస్తూ ఏమంటుండు, గొప్పగా చెప్పుకొనొచ్చు
తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరకొప్పొంగుచు. శరీర సంబంధమైన మనసు అంటే ఇది అని, ఆ శరీర సంబంధమైన మనసును ఊరక ఉప్పొంగుచు అని చెప్పేసి అంటుండు. శిరస్సును అత్తుకొని ఏమంటుండు ఇక్కడ అంటే, ఇంకా మనస్సు వలన ఉప్పొంగుచు శిరస్సును అత్తుకొనని వాడెవడను మీ బహుమానను అపహరింపనీయుడి. ఆ శిరస్సు మూలంగా సర్వ శరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినది దేవుని వలన కలుగు బుద్ధిలో అభివృద్ధి పొందుతుంది. ఇంకా 20 వచనం, మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమే మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్టు మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించుట చేత పట్టుకొనవద్దు అని చెప్తుండు. అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛ ఆరాధన విషయంలోను వినయ విషయంలోను దేహ శిక్ష విషయంలోను జ్ఞానరూపకమైన ఎంచబడుచున్నవే కానీ శరీరేచ్ఛ విగ్రహం విషయంలోనూ ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు అంటుండు. అయితే పిల్లరా చూడండి, ఈ విధంగా మరి ఏదైతే మీరు క్రీస్తు ఇక్కడ చెప్తుండ్రు, మీరు 22 వచనంలో మీరు క్రీస్తు కూడా లోకం యొక్క మూల పాఠముల విషయంలోనూ మృతి పొందిన వారైతే, ఈ లోకం యొక్క మూల పాఠముల విషయంలో మనం మృతి పొందిన వారము కావాలని చెప్పేసి అంటుండే. ఏదైతే మరి మొదటి శతాబ్దంలో బాప్తిసం ఉన్నదో బాప్తిసం గురించి సున్నతి ఉన్నదో సున్నతి గురించి చెప్తావు, సున్నతి ఇంకా మనము పొందేటువంటి అవసరము లేదు అని చెప్పేసి మరి పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పినట్టు మనకు తెలుస్తుంది పిల్లలు. ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3 నుంచి 8వ వచనంలో కూడా చూసుకుంటే, ఎందుకనగా శరీరమును ఆస్పదం చేసుకున్న అంటే శరీరంను ఆస్పదం చేసుకోవడమే అదైతే అందరికంటే ఎక్కువ నేనే ఆస్పదం చేసుకోవాల్సి వచ్చును అని చెప్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుంచి 8వ వచనం, ఎందుకనగా శరీరమును ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్నామని మనమే సున్నతి ఆచరించున్నాము. అంటే క్రీస్తునందు అతిశయపడుచున్న మనమే ఎవరు సున్నతి ఆచరించేవారు ప్రాముఖ్యంగా అని చెప్పేసి పౌలు గారు చెప్తూ ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు, ఎందుకనగా శరీరంను ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించున్నాము. కావాలని అంటే నేను శరీరమును ఆస్పదం చేసుకునవలసి వచ్చును, మరీ ఎవడైనాను శరీరమును ఆస్పదం దలిచిన ఎడల నేను మరీ ఎక్కువగా చేసుకొనవచ్చును. 8వ దినంన సున్నతి పొందితిని, ఇజ్రాయేళ్ల వంశపువాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి ఎబ్రీహీల సంతానమైన ఎబ్రియుడనై ధర్మశాస్త్ర విషయంలో పరిచయుడనై ఆసక్తి విషయంలో సంఘమును హింసించేవాడనై, అంటే ఈయన సున్నతి పొందినవాడు, సంఘంలో అంటే ధర్మశాస్త్రం ఆచరిస్తున్నవాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. మరి సంఘాన్ని హింసించినవాడు, ధర్మశాస్త్రం వలన నీతి విషయంలోనూ అనింద్యుడనై ఉంటిని, ఆయనను ఇవేవి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తుని గురించి అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొంటిని అని చెప్పేసి చెప్తున్నా. అంటే పిల్లలు చూడండి, ఇలా మరి పౌలు గారు చెప్తా ఉన్నారు. ఏంది ఇప్పుడు సున్నతి పొందే అవసరము లేదు అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అందుకనే గలతీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 13-14 వచనంలో కూడా, పూర్వమందు యూద మతస్థులనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనం చేయుచు నా పితరుల పారంపర్య ఆచారమందు విశేష ఆసక్తి గలవాడనై నా సజాతీయులలో నా సమాన వయస్కులలో అనేకుల కంటే యూద మతంలో ఆధిక్యత నొందితినని నా నడవడిని గురించి మీరు వింటిరి అని చెప్పేసిండ్రు. ఇలాంటి పరిస్థితుల్లో సంఘంలో జరుగుతున్నది ఏమిటంటే, ఎవరైతే
ప్రభువును నమ్ముచున్నారో నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సున్నతి పొందితేనే కానీ రక్షణ లేదని చెప్పేటువంటి పరిస్థితి కొందరు. మరి యూదుల నుండి వచ్చి మీరు మోసే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరు అని చెప్పేసి మరి అక్కడ ప్రకటిస్తున్నట్టుగా మనము చూస్తున్నాం పిల్లలు. ఎక్కడ అంటే పౌలు గారు ఏం చెప్తున్నారు, ఇంకా సున్నతి పొందే అవసరం లేదు, సున్నతి వలన ఎవరు మరి రక్షణ పొందగలరు, శరీరాన్ని ఆస్పదం చేసుకోవాల్సిన వచ్చిన అందరికంటే ఎక్కువ నేనే ఆస్పదం చేసుకోవాల్సిన వచ్చును, అయితే అంత ఎక్కువ చేసుకుంటాను అనే పరిస్థితుల్లో మరి కొందరు యూదుల నుండి వచ్చి ఏం చేస్తూ ఉన్నారు, అపోస్తల కార్యము 15వ అధ్యాయం 1-2 కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోసే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే కానీ ఎవరికి అన్యులకు చెప్తా ఉన్నారు. ఎవరైతే యేసుక్రీస్తులోనికి రక్షణ పొంది విశ్వాసం ఉంచి మరి వచ్చినారో బాప్తిజం పొందుకున్నారో వారికి చెప్తున్నటువంటి పరిస్థితి ఏంది, మీరు సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరు అని సహోదరుని బోధించరి. పౌలునకును బర్నబాకును వారితో విశేషము వివాదము తర్కమును కలిగినప్పుడు ఈ అంశం విషయమై పౌలును బర్నబాయు తమ మరికొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించిరి అని చెప్పేసి మనకు అవుతుంది. ఇప్పుడు అన్య జనుల నుండి ఎవరైతే ప్రభువును నమ్ముకున్నారో వారు బాప్తిసము తీసుకుంటే రక్షణ లేదంట. మన ఏంటంటే మీరు మోసే నియమించిన ఆచరణ చొప్పుననే సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులు బోధించారు. ఎవరు అంటే యూదులే. ఇలాంటి పరిస్థితుల్లో ఆదినం జరుగుతున్నది ఉంది పిల్లలు. అప్పటికే పౌలు బోధన మనము పరిశీలన చేస్తే అసలు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా మనం నీతిమంతులుగా తీర్చబడనేరము. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, యేసుక్రీస్తు అని పౌలు చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, యేసుక్రీస్తునందు విశ్వాసం మూలంగానే మనం రక్షింపబడతామని పౌలు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇంకా సున్నతి పొందితేనే కానీ మరి రక్షణ పొందలేమని చెప్పేసి మరి ఎవరైతే ఆ దినంలో భిన్నమైన సువార్త ప్రకటించేటువంటి పరిస్థితి మొదటి శతాబ్దంలోనే కాలంలోనే కాదు పిల్లరా, ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఈ కాలంలో ఇలాంటి పరిస్థితి నేటికి సంఘంలో ఉన్నది. ఏదైతే మరి విసర్జించాలో మళ్ళీ దాన్ని అనుసరించేటువంటి పరిస్థితి మరి సంఘములు మరి నెలకొల్పుతున్నారు. అంటే ఏదైతే కొట్టివేయబడిందో, దేని విషయంలో అయితే మనము నీతిమంతులుగా తీర్చబడలేకపోతున్నామో మళ్ళీ దాన్ని అనుసరించేయాలని చెప్పేసి చెప్పేటువంటి వాళ్ళు మరి సంఘంలో ఉన్నారు. అయితే పౌలు ఇక్కడ చాలా సంగతులు చెప్తా ఉన్నారు. రోమా సంఘానికి గలతీ సంఘానికి రోమా సంఘానికి కానీ గలతీ సంఘానికి కానీ ఎబ్రిలో రాసిన పత్రికలో కానీ ఇలా పరిశీలన చేసుకుంటే ధర్మశాస్త్రము సంబంధించిన ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా తీర్చబడలేమని చెప్పేసి మరి పౌలు దాన్ని వీళ్ళు చెడగొట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకనే యేసుక్రీస్తునందు ఉన్నవారికి సున్నతి పొందడానికి ఏం లేదు, సున్నతి పొందకపోవడం ఏం లేదు అని చెప్పేసి పౌలు గారు ప్రకటిస్తూ ఉన్నాడు. ఎక్కడ అంటే మనము వాక్యంలో చూసుకున్నట్లయితే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో చూసుకున్నట్లయితే యేసుక్రీస్తునందు ఉన్న వారికి సున్నతి పొందటం ఏమీ లేదు, సున్నతి పొందకపోవటందు ఏమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమై అగు విశ్వాసమే ప్రయోజనకరమగును అని చెప్పేసింది. అంటే ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును అని చెప్పేసి అంటుండు. అంటే చూడండి పిల్లరా, ఇంకా మనం చూసుకున్నట్టయితే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10-12 వచనంలో చూసుకుంటే మీరెంత మాత్రం వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మల్ని గురించి నేను రుడిగా నమ్ముచున్నాను అని చెప్పేసి అంటుండు. మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఎవడైనాను వాడు తగిన శిక్ష భరించును. సహోదరులారా, సున్నతి పొందవలనని నేను ఇంకను ప్రకటించుచున్న ఎడల ఇప్పటికీ హింసింపబడనేలా. ఒకవేళ సున్నతి మీరు పొందాలని చెప్పేసి నేను మీకు ప్రకటించిన ఎడల నేను ఇంకా హింసింపబడనేలా ఇక్కడ చెప్తా ఉన్నాడు కదా. నేను సున్నతి పొందాలని కొందరు అంటున్నాడు. పౌలు గారి యొక్క ఆలోచన అది కాదు, ఇది కాదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. పౌలు గారి ఆలోచనే అది కదా, సున్నతి పొందడం అనేది ఇప్పుడు కాదు. సున్నతి పొందమని చెప్పి మీకు చెప్పిన ఎడల నేను శిక్షింపబడనేలా. ఇప్పుడు నేను ఇంకెందుకు శిక్షింపబడుతున్నాను? మీరు సున్నతి పొందకూడదు అని చెప్తేనే కదా నన్ను శిక్షిస్తూ ఉన్నారు ఈ యూదులు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆలోచించండి.
నేను ఇంకా హింసింపబడనేలా ఆ పక్షంన శిలువ విషయమై అభ్యంతరం తీసివేయబడును కదా. మిమ్మల్ని కలవరపెట్టు వారు తమను తామే ఛేదించుకొనుట మేలు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు పిల్లరా. కాబట్టి పిల్లరా ఒక్కసారి ఆలోచించండి. పౌలు మరి ప్రారంభ సంఘము మాట్లాడుతున్నది, పౌలు హింసింపబడుతున్నాడు. పౌలు హింస గురవుతున్నాడు అనేక విధాలుగా. మరి మోసే ధర్మశాస్త్రము కొట్టివేయబడింది. మోసే ధర్మశాస్త్రం వలన ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడతలేరు అని చెప్పేసి చెప్పడం వల్ల అనేక శిక్షలు పొందుతూ ఉన్నటువంటి పరిస్థితి మరి ఉంది. అలాంటి సమయంలో మరి ఏమంటుండో అలా హింసలు పొందుతున్నటువంటి పరిస్థితుల్లో పౌలు క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ ఇంకా మనం ఏం చెప్తున్నట్టు అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచిన ఎడల ఇక్కడ గలతీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 1-2 వచనంలో మనం చూసుకున్నట్టయితే అక్కడ చెప్తా ఉన్నాడు, ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకూడి అని చెప్తూ, చూడుడి మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీయో కలగదు. పౌలును నేను మీతో చెప్పుచున్నాను అని చెప్తున్నాను. డైరెక్ట్ చెప్తున్నాను. ఎవరికి? వీళ్ళకే. అందుకని కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండు అంటే కుక్క తన వాంతికి తిరిగినట్టు మళ్ళీ మీరు ధర్మశాస్త్రం వైపు తిరగనేలా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అందుకని ఏమంటున్నాడు, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమి కలగదని పౌలును నేను మీతో చెప్తున్నా అని చెప్తున్నాడు. ఇంకా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 19వ వచనంలో కూడా చెప్తున్నాడు, దేవుని ఆజ్ఞలను అనుసరించుట ఏ ముఖ్యము కానీ సున్నతి పొందుట అందు ఏం లేదు, సున్నతి పొందుకపోవటం అందు ఏం లేదు. దేవుని యొక్క ఆజ్ఞలు మనం పాటించాలి. మనకు కావాల్సింది దేవుని ఆజ్ఞలను అనుసరించాలి. సున్నతి పొందడం కాదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సున్నతి ప్రాధాన్యత లేదు అని మరి పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ధర్మశాస్త్రం అమల్లో ఉన్నటువంటి కాలంలోనే ఇజ్రాయేల్ సున్నతి పొందినప్పటికీ కూడా ధర్మశాస్త్రం అనుసరించేటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయేలు లేరు. సున్నతి పొందుతూ ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క ధర్మశాస్త్రం అనుసరించేటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయేల్ లేరు. అందుకనే పౌలు ఏమంటున్నారంటే, సహోదరుల మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే, అయితే ఒక మాట ఏంటంటే ఆ స్వతంత్రమును శరీరక్రియలకు ఏతుగా చేసుకొని ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులుగా ఉండు అని చెప్పేసి అంటుండే. ఇక్కడ గలతీలకు రాసిన 6:13 ఏమంటుందంటే, ఆ స్వతంత్రము శరీరక్రియలకు హేతువుగా చేసుకొని ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులుగా ఉండు. అయితే ఈ క్రమంలో మనం చూసినట్లయితే ఏదైతే మనము మనల్ని నీతిమంతులుగా తీర్చలేదో దాన్ని మరలా ఆశించేటువంటి పరిస్థితుల్లో మరి అనగా ధర్మశాస్త్రము సంబంధమైన ఆచారాలు క్రియలను ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళు కక్కిన దాన్ని మరలా తినేటువంటి పరిస్థితి. కుక్కల్ని పోల్చి మరి పౌలు చెప్తా ఉన్నటువంటి పిల్లలు. ఈ క్రమంలోనే ఒకప్పుడు పౌలును మరి పేతురు పౌలుకు దొరికిపోయినటువంటి పరిస్థితి మనము సంఘంలో చూడగలుగుతాం. ఏం చేసిండు పేతురు అంటే, అక్కడ మరి ఆయన యూదుడై ఉండి అక్కడ అన్యులతో కలిసి భోజనం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి యూదులు యెరూషలేము నుండి వచ్చినప్పుడు ఆయన వారితో భోజనం చేస్తూ ఉండి అందులో నుండి తప్పిపోయి దాక్కునేటువంటి పరిస్థితి మనము బైబిల్ గ్రంథంలో చూడగలుగుతాం పిల్లరా. ఇది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ గలతీలకు రాసిన పత్రికలో మనం చూసుకున్నట్టయితే 21వ వచనం నుంచి అయితే కేప అంత్యోగ నుండి 11 నుంచి మనం చూసుకుంటే గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి అయితే కేఫ అంత్యోగ నుండి వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించితిని. ఎలైనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్ని జనులతో భోజనము చేయుచుండెను. కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుకకు వేరైపోయాను. అంటే సున్నతి పొందిన వారు రాగానే ఏం చేసిండు ఇక్కడ పేతురు అంటే వారికి భయపడి వెనుకకు పారిపోయినట్టుగా మనము చూస్తూ ఉన్నాం పిల్లలు. అయితే
వెనుకకు పారిపోయాను. తక్కిన యూదులు అతనితో కలిసి మాయవేషము వేసుకునేది గనుక బర్నబా కూడా వారి వేషధారణం చేత మోసపోయాను అని చెప్తూ, వారు సువార్త సత్యం చొప్పున క్రమంగా నడుచుకొనకపోవుట నేను చూసినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదులవై ఉండి యూదుల వల్లే కాక అన్యజనుల వల్లనే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వల్లే ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతం చేయుచున్నావు అని చెప్పేసి అంటుండే. ఇప్పుడు సున్నతి గురించి ఏం అవసరం లేదు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అని చెప్తా ఉన్నాడు. ఒకప్పుడు నా వల్లనే అన్యజనులు వచ్చిండు, ఈ అందరూ సమానమే అని చెప్పినటువంటి పేతురు మళ్ళీ ఇలా చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే పౌలు గారు మన పేతురుని బెదిరించినటువంటి పరిస్థితి ఉంది పిల్లరా. అంటే ఇక్కడ గద్దించినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఇంకా చూసుకున్నట్టయితే 15వ వచనం, మనము జన్మం వల్ల యూదులమే కానీ అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమునే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతులుగా తీర్చబడనని మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా కాక క్రీస్తునందలి విశ్వాసం వలనే నీతిమంతులుగా తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి విన్నాము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ శరీరుడు నీతిమంతులుగా తీర్చబడాడు అని చెప్పేసి చాలా స్పష్టంగా మరి పౌలు గారు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. 17 కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకై వెతుకుచుండగా మనము పాపులముగా కనబడుటేరా ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు ప్రచారకుడైనా అట్లా కాదు, నేను పడగొట్టిన వాటిని మరలా కట్టినలా నన్ను నేను అపరాధినిగా కనపరుచుకొందును కదా. నేను దేవుని విషయంలో జీవించు నిమిత్తము ధర్మశాస్త్ర విషయంలో చచ్చిన వాడనైతే నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించు వాడు నేను కాను, క్రీస్తు నాయందు జీవిస్తున్నాను. నేను ఇప్పుడు శరీరమందు జీవించు జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొని దేవుని కుమారుని అందరి విశ్వాసం వల్ల జీవించుచున్నాను అని చెప్తూ ఇంకో మంచి మాట చెప్తున్నాను. నేను దేవుని కృపను నిరాధకం చేయను. నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనము అని చెప్తున్నాను. పిల్లలు ఇది చూడండి, ఇలా మరి మొదటి శతాబ్దంలో జరిగిన విషయాలు మనము చూడగలుగుతున్నాము. ఇది పేతురు ఒకప్పుడు ఏమని సాక్ష్యం ఇచ్చారంటే ప్రతి జనంలో ఆయనకు భయపడిన నీతిగా నడుచుకున్న వారిని, అంటే ఆయన అంగీకరించిన వారు యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఆయన అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి, ఆయన ద్వారా సమాధానకరమైన సువార్త మరి ఇజ్రాయిల్లకు పంపబడిన వర్తమానము మీరు ఎరుగుదురు కదా అని చెప్పేసి ఒకప్పుడు ఏదైతే మరి ఆయననే ప్రకటించాడో ఆయననే అలా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో మనం చూసినట్లయితే పౌలు గలతీయులతో మాట్లాడుతూ మాట ఏమిటంటే, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టి సిలువ వేయబడిన వాడైన యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడింది కదా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు పిల్లరా. అది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనము 1 నుంచి 5 వచనాలు మనం చూసుకుంటే, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టెను, సిలువ వేయబడినట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసంతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా అని చెప్పేసి చెప్తా ఉన్నారు పిల్లలు. మీరింత అవివేకులైతిరా అని చెప్పేసి మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా. ఇది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములను చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన లేక విశ్వాసంతో వినుట వలన చేయించుచున్నాడా?
అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఎలా జరుగుతుంది మీలో అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇదే గళితులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6 నుంచి ఇంకా ఏం చెప్తా ఉన్నాడు అంటే 6 నుంచి 14 వచనంలో వరకు కూడా ఇంకా చెప్తా ఉన్నాడు. ఏంటంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. ఎవరు అబ్రహాము యొక్క కుమారులు అంటే విశ్వాస సంబంధులే అబ్రహాము యొక్క కుమారులు అనబడతారు అని చెప్పేసి అంటున్నారు. దేవుడు విశ్వాస మూలముగా అన్ని జనులకు నీతిమంతులుగా తీర్చనని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్ని జనులు ఆశీర్వదింపబడుదురు అని అబ్రహాము నాకు సువార్త ముందుగా ప్రకటించెను అని చెప్తూ ఇక్కడ 9వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు అని చెప్తూ 10వ వచనం. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తులని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రం చేత ఎవడను దేవుని ఎదుట నీతిమంతుగా తీర్చబడను సంగతి స్పష్టమే. ఎలైనగా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను ఆచరించువాడు వాటి వలన జీవించును. ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులలో కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను అని చెప్పేసి ఇక్కడ చెప్పబడుతుంది. అంటే ఎక్కడి నుంచి ధర్మశాస్త్రం వలన ఎవరు కూడా నీతిమంతులుగా మరి తీర్చబడరు అని చెప్పేసి లేఖనము చాలా స్పష్టంగా చెప్పబడుతుంది పిల్లలు. కాబట్టి అందుకనే ఏమంటుండు ఇక్కడ ధర్మశాస్త్రము గురించి చెప్తుండు. ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు కనుక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనది, నిష్ప్రయోజనమైనది, అది నివారణ చేయబడినది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడేను. దాని ద్వారా దేవుని యొద్దకు మనం ఇప్పుడు చేర్చున్నాము అని చెప్పేసి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో చెప్పబడుతుంది. కాబట్టి లేఖనం అందరిని బంధించింది. ఎందుకంటే ధర్మశాస్త్రము పాపం అంటే ఎట్టిదో తెలియజేస్తుంది, కానీ పాపాన్ని తీసివేసేటిది, పాపాన్ని నివారించేటువంటి శక్తి ధర్మశాస్త్రానికి లేదు. ఆజ్ఞాతిక్రమణ పాపము. విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసం అవలంబింపవలసిన వారమై ఉండగా చెరలో ఉంచబడినటువంటి వారిగా ఉంచబడినము అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇక్కడ గళతీయులకు రాసిన పత్రిక 3:23 ఏమంటుందంటే ఇక్కడ ఏమంటుందంటే లేఖనం అందరినీ పాపంలో బంధించింది. ఎందుకనగా ధర్మశాస్త్రము పాపమనంగా ఎట్టిదో తెలియపరుస్తుంది, కానీ పాపాన్ని తీసివేసే శక్తి ధర్మశాస్త్రానికి లేదు. ఆజ్ఞాతిక్రమమే పాపము. విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసం అవలంబింపవలసిన వారంగా చెరలో ఉంచబడిన మనము ధర్మశాస్త్రంకు లోనైన వారముగా ఉన్నాము అని చెప్పేసి చెప్తా ఉంది పిల్లలు. అయితే కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనుషులు యేసుక్రీస్తునందరి విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా తీర్చబడతాడు, కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాదు నీతిమంతులుగా తీర్చబడలేరు అని పౌలు నొక్కి చెప్తా ఉన్నాడు పిల్లరా. కాబట్టి దేని వలనైతే మనము నీతిమంతులుగా తీర్చబడలేమో మరలా దాన్ని అనుసరించవలన పరిస్థితి జరుగుతున్నటువంటి పరిస్థితి పౌలు ఎంతో ప్రసవ వేదన పడేటువంటి పరిస్థితి వచ్చింది పిల్లలు. అక్కడ మనము అందుకనే చెప్తా ఉన్నాడు. ఇక్కడ గళతీయులకు రాసిన పత్రికలో చెప్తా ఉన్నాడు. ఏమంటుండు, మనము జన్మం వలన యూదులమే కానీ అన్ని జనుల్లో చేరిన పాపలము మనుషులు యేసుక్రీస్తునందరి విశ్వాసం వలనే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతులుగా తీర్చబడని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా కాక క్రీస్తునందరి విశ్వాసం వలన మనము నీతిమంతులుగా తీర్చబడటకై యేసుక్రీస్తునందరి విశ్వాసం ఉంచి ఉన్నాము అని చెప్పేసి గలతీ 2:15 చెప్తా ఉన్నాడు పిల్లరా. అందుకని ఇంకా రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
రోమిలకు రాసిన పత్రిక ముగించుకుందాం పిల్లరా. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా చెప్తా ఉన్నాడు. ఏంటంటే 3వ అధ్యాయం 20-21 వచనంలో, ఎలానగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతులుగా తీర్చబడాలని ధర్మశాస్త్రం వలన పాపం అంటే ఎట్టిదో తెలియబడును. ఇట్లుండగా ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతిది బయలుపరుచున్నది, దానికి ధర్మశాస్త్రం ప్రవక్తల వచనంలో సాక్ష్యం ఇచ్చుతున్నది అని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తికి మరి రోగం వచ్చినప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ఎక్స్రే తీయించుకున్నాడు అనుకోండి. ఎక్స్రే తీయించుకోగానే మరి నాకు రోగం తగ్గిపోయింది అని చెప్పేసి చెప్తాడా? కాదు. ఏం చెప్తా ఉంటారు అంటే ఎక్స్రే ఏం చేస్తుందంటే రోగం యొక్క పరిమితి ఎంత ఉన్నది, రోగం ఎక్కడ ఉన్నదని చూపిస్తుంది తప్ప ఎక్స్రేకు రోగాన్ని తీసేసే శక్తి లేదు. అట్లనే ధర్మశాస్త్రం కూడా పాపం అంటే ఎట్టిదో తెలియజేస్తుంది, కానీ పాపాన్ని తీసేసే శక్తి లేదు. అందుకని ధర్మశాస్త్రానికి వేరుగా మరి దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతుంది. ఇందుకు ధర్మశాస్త్రమును ప్రవక్తలు వచనములను సాక్ష్యం ఇచ్చుతున్నాయని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది పిల్లరా. ఇంకా చాలా ఉంది పిల్లరా, చెప్పుకోవాలంటే ఇంకా చాలా ఉంది. మరి ధర్మశాస్త్రం వలన ఏవుడు కూడా మరి దేవుని దృష్టికి నీతిమంతుడుగా ఎంచబడడు అని చెప్పేసి వాక్యము సెలవిస్తూ ఉన్నది. వాక్యంలో ఏం చెప్తా ఉన్నాడు? ధర్మశాస్త్ర సంబంధులు మరి దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎంచబడరు. మరి ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది? ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడిందంటే, ధర్మశాస్త్రం అనేది ఇక్కడ 17వ గలతీలకు రాసిన పత్రికలో 15వ వచనం నుంచి మనం చూసుకుంటే, 3వ అధ్యాయం 15వ వచనం నుంచి మనం చూసుకుంటే, సహోదరులారా మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను, మనుషుడు చేసిన ఉడంబిక అయినను స్థిరపడిన తర్వాత ఎవడును దాన్ని కొట్టివేయడు, దానితో మరేమీ కలపడు. అబ్రాహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడును. ఆయన అనేకులను గురించి అన్నట్టు నీ సంతానంలో కానీ చెప్పక ఒకని గురించి అన్నట్టే నీ సంతానములకు అని ఆ సంతానము క్రీస్తే. నేను చెప్పినది ఏమనగా 430 సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానము నిరాధకము చేయనంతగా పూర్వము దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రం వలన కలిగిన ఎడల ఇక వాగ్దానం మూలంగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రాహామునకు వాగ్దానం వలనే దాన్ని అనుగ్రహించాను. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమమును బట్టి దానికి తర్వాత ఇయ్యబడెను అది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అతిక్రమం బట్టి ఆ వాగ్దాన సంతానం వచ్చే వరకే ఈ యొక్క ధర్మశాస్త్రం ఇవ్వబడింది అని చెప్పేసి మరి వాక్యం సెలవిస్తుంది పిల్లరా. అందుకనే ఏమంటుంది ఇక్కడ ఇంకా మనం చూసుకున్నట్టయితే ధర్మశాస్త్రము అంటే క్రీస్తు దగ్గరకు రావాలి. మనం ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులుగా తీర్చబడుతున్నారా అంటే ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులుగా తీర్చబడేటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది. అంటే దేనివల్ల నీతిమంతులుగా తీర్చబడతారు అని చెప్పేసి అంటున్నారు. దానికి వేరుగా మరి ఇవ్వబడినది, ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడింది అని చెప్పేసి చెప్పేటువంటి పరిస్థితి ఉంది పిల్లరా. ఇక్కడ చూసుకున్నట్టయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26-27 వచనాల్లో మనం చూసుకున్నట్టయితే మనము సత్యం గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన పాపములకు బలిక ఉండదు, కానీ న్యాయ తీర్పు తీర్చిన భయంతో ఎదురుచూచు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్ని నీకును ఉండును అని చెప్పేసి చెప్తా ఉన్నారు పిల్లలు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మరి ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులుగా తీర్చబడరు అని చెప్పేసి మరి వాక్యం సెలవిస్తుంది. ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి పిల్లరా, మనము చదువుకుంటే చాలా టైం అవుతుంది. ఇంకా గలతీలకు రాసిన పత్రికలో మనం ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం పిల్లరా. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసుకున్నట్టయితే అక్కడ చెప్పబడుతున్న ఒక్క మాట మనం చూసుకొని ముగించుకుందాం. ఇక్కడ మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా తీర్చబడేవారెవరు? వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడునని కృపలో నుండి తొలగిపోయి ఉన్నాడు అని చెప్పేసి చెప్తున్నాం.
ఇంకా ధర్మశాస్త్రం వలన ఎవరైతే నీతిమంతులుగా పడాలనుకుంటున్నారో వాళ్ళు క్రీస్తుల నుండి బొత్తిగా వేరు చేయబడినారు, కృపల నుండి తొలగిపోయి ఉన్నారని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా తీర్చబడేవారు క్రీస్తుల నుండి బొత్తిగా వేరు చేయబడినారు, కృపల నుండి తొలగిపోయి ఉన్నారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించాడు. ఆ దినాల్లో అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి గురించి మరి పౌలు గారు చెప్తున్నారు. కుక్కల విషయమే జాగ్రత్తగా ఉన్నది అని పౌలు గారు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి సంఘాన్ని గురించి చెప్తా ఉన్నాడు. పిల్లరా, అలాంటి పరిస్థితులు ఆ కాలంలో అనగా మొదటి శతాబ్దంలో కాలంలో క్రీస్తు సంఘంలో అలాంటి పరిస్థితి ఉన్నటువంటిది మనం చూస్తున్నాం అనేసి మనం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. పిల్లరా, కనుక ధర్మశాస్త్రానికి కొత్త నిబంధనకు లేక క్రీస్తు నందు విశ్వాసం ఉంచడానికి మధ్యలో ఉన్నటువంటిది విధానాన్ని గురించి చెప్పుకుంటే ఇక్కడ మనము తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితులు అనేకం ఉన్నాయి. ధర్మశాస్త్రం నుండి విడుదల పొందినటువంటి మనము పొందిన తర్వాత మరలా దానిలో అంటే యూదులు ధర్మశాస్త్రం నుండి విడుదల పొందిన తర్వాత కూడా మరలా దానిలో నుండి చిక్కుకుపోయి దాన్నే అనుసరించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి వారి గురించి చెప్పబడుతుంది, కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండుడి అని చెప్పేసి. అంటే యేసుక్రీస్తుని అందరి మన యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టేసిన తర్వాత కూడా ఇంకా ధర్మశాస్త్రం మనకు అమల్లోనే ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మన పరిస్థితి ఎక్కడ ఉంది అంటే మనం ఎక్కడున్నాము ఇప్పుడు అని మనం పరిశీలించేటువంటి పరిస్థితి ఉంది. అసలు మనం ఎవరమే అనేది మనకు తెలియలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. దేవుడు ఎవరో కూడా మనకు తెలియనటువంటి పరిస్థితిలో మనల్ని సాతాను మరి మబ్బ పెడతా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నారు మరి సంఘంలో? అయ్యా తండ్రి యేసయ్య నీకే స్తుతి స్తోత్రం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అద్వితీయ సత్య దేవుడు అయినా నిన్ను పంపిన యేసుక్రీస్తు ఒకటే నిత్య జీవం అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో చెప్తే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే అని చెప్పేసి మనము నేడు బైబిల్ గ్రంథంలో లేనిది ఉన్నట్టుగా చెప్తా ఉన్నాము. కాబట్టి అంటే చూడండి పిల్లరా, ఎవరిని ఉద్దేశించి కానీ ఎవరిని తప్పుపట్టాలని కానీ కాదు, కానీ సంఘంలో మరి నేడు ఏం ప్రకటింపబడుతుంది, ఎవరి గురించి కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి మరి పౌలుగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు అవసరం లేని వాటిని గురించి ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా బాగా ఉంది మెసేజ్, కానీ అప్పటికే టైము గంట అయిపోతుంది. కాబట్టి పిల్లరా ఒక్కసారి ఆలోచించండి, ఎవరు ఈ కుక్క వంటి స్వభావం కలిగిన వారు, ఏదైతే వదిలిపెట్టిన దాన్ని మళ్ళీ మనకు కావాలనుకుంటున్నామో దాని గురించి చెప్పేవారు ఆ స్వభావం కలిగిన వారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించి వాక్యానికి లోబడి సత్యానికి లోబడి జీవించాలని క్రీస్తు ప్రేమను బట్టి మిమ్మల్ని బతుకుతున్నాను చెప్పవని ప్రతి ఒక్క మాట కూడా ప్రతి ఒక్క హృదయంలో నీరు గట్టి ఫలించిన ఆమె. అందరికీ వందనాలు.